వెల్కమ్ టు ఫోకస్ టీవీ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో నవీన్ యాదవ్ గెలుపు కోసం ప్రచారం చేయడానికి రాహుల్ గాంధీ గారు మనతో ఉన్నారు. చెప్పండి మేడం, కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ఎలా ముందుకెళ్తుండే, ఎలాంటి అంశాలు ముందుకు తీసుకుని వెళ్తుండే, ప్రజలకు ఎలాంటి స్పందన వస్తుంది? నవీన్ యాదవ్ అంటే ఒక బీసీ బిడ్డ, తప్పకుండా ఇప్పుడు గెలిచే అవకాశాలు కావాలి కంపల్సరీ. మేము అందరము తిరుగుతున్నాము ఒక బీసీ బిడ్డని గెలిపించాలని. మళ్ళీ ఫర్దర్ కూడా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ మరియు గ్రామంలో సర్పంచ్ ఎలక్షన్స్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ప్రతి ఒక్క ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు బీసీ నినాదం ఉంది. 42% రిజర్వేషన్ కూడా మన ముఖ్యమంత్రి గారు ఇస్తా అని చెప్తున్నారు. అందులో భాగంగా ఈ ఎన్నిక చాలా కీలకం. తప్పకుండా మేము నవీన్ యాదవ్ని తప్పకుండా అందరం కష్టపడి గెలిపించుకుంటామనేసి సందర్భంగా తెలియజేస్తున్నా. మునుముందు కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలే కానీ సంక్షేమ పథకాలే కానీ మన గవర్నమెంట్ ఉంది కాబట్టి తప్పకుండా అమలైతే అనేసి సందర్భంగా తెలియజేస్తున్నా. గత పాలకులు మరి ఏం చేశారో, ఏమి అభివృద్ధి జరిగిందో ఇక్కడ ఉన్న లోకల్ నాయకులకు తెలుసు. తప్పకుండా నవీన్ యాదవ్ని అయితే మేము అందరి కృషితో తప్పకుండా గెలిపించుకుంటామనేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ కేటీఆర్ వాళ్లకు ఏం తోస్తలేదు కాబట్టి ఏదో అన్ని పిచ్చి మాట్లాడుతున్నారు. అదంతా అబద్ధాలు. ఎందుకంటే మేము తప్పకుండా గవర్నమెంట్ మనదున్నది కాబట్టి మేము అన్ని ఇప్పుడు ఈ ఉచిత బస్సే కాకుండా రైతాంగానికి కూడా అన్ని ఇస్తున్నాం కాబట్టి, మహిళలకు అన్ని ఇస్తున్నాం కాబట్టి తప్పకుండా మేము విజయం సాధిస్తాము అనేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. నవీన్ యాదవ్ గెలుస్తున్నారు, భారీ మెజార్టీ వస్తున్నారు. ఎందుకంటే మొత్తం బీసీ కులాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ చాలా కీలకమైన ఓట్లు కాబట్టి తప్పకుండా పెద్ద భారీ మెజార్టీతో గెలుస్తున్నాం. అజారుద్దీన్ గారికి మొన్న మంత్రి పదవి ఇచ్చారు. ఈ ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలోనే మైనార్టీలో ఓట్లు ఎక్కువ ఉన్నాయి, అందుకనే మంత్రి పదవి ఇచ్చారు అట్లని ఆరోపిస్తున్నారు. అది కాదు, కేటీఆర్ గారు ఏదో ఒకటి ఆరోపిస్తారు. ఎందుకంటే మేము మైనార్టీకి ఇవ్వాలన్న ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. ఈ రోజు ఎలక్షన్ ఉందని కాదు, తప్పకుండా మైనార్టీ ఓట్లు మనకే ఉంటాయి. కాంగ్రెస్ బడుగు బలహీన వర్గాల పార్టీ, అందరినీ ఆదుకునే పార్టీ కాబట్టి తప్పకుండా మైనార్టీ ఓట్స్ మాకే ఉంటాయనేసి సందర్భంగా తెలియజేస్తాం. మీరు చెప్పండి మేడం, ఎలా ప్రచారం సాగుతుంది మేడం? కాంగ్రెస్ పార్టీ ఎలాంటి అంశాలు తీసుకుని ముందుకెళ్తుంది? నవీన్ యాదవ్ గారి క్యాండిడేట్ సెలెక్షనే చాలా మంచి సెలెక్షన్ జూబ్లీహిల్స్లో. ఎందుకంటే అతను ప్రజల్లో ఉంటాడు, ఇంతకుముందు కాంటెస్ట్ చేసి ఉన్నాడు, ప్రజాప్రతినిధిగా చాలా అంటే బడుగు బలహీన వర్గాలకు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. వాళ్ళ ఫాదర్ అయినా వీరైనా చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు మంచి ఫోకస్ పెట్టి 100% ఓట్లు పడేట్టుగా ముందుకు పోతా ఉన్నారు. బ్రహ్మాండమైన స్పందన ఉంది. బీజేపీ, బీఆర్ఎస్ వాళ్ళు ఏంటంటే ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తూ ఉన్నారు. బట్ అదంతా కాదు, అంత ఫోకస్ ఏదో గిట్టని వాళ్ళే సృష్టిస్తూ ఉన్నారు ఏదో ఒకటి. బట్ మీరే చూస్తారు, November 14th రిజల్ట్ వచ్చిన తర్వాత తప్పకుండా వారు గెలుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి బీజేపీ, బీఆర్ఎస్ ఏ పార్టీ పోటీస్తున్నారు? రెండే అండి. ఇప్పుడు బీజేపీ తెలంగాణకి ఏం చేసింది? ఏం చేయలే కదా. ఆ 10 ఏళ్ళు ఏం చేయలేదు, ఇప్పుడు కూడా ఏం చేయట్లేదు. ఏ అభివృద్ధి లేదు, మోడీ ఏం లేదు. ఓన్లీ RSS హిందూయిజం పేరు మీద, ఇంకేదో పేరు మీద తప్ప మా రాహుల్ గాంధీకి ఉన్న నాలెడ్జ్ కూడా, రాహుల్ గాంధీ గారు చేసే కష్టంలో ఒక్క 1 MP కూడా మోడీ గారు పనిచేయలేదు. ఓన్లీ హిందూయిజం మీదనే ఆయన ముందుకు పోతా ఉన్నారు అంతే. బట్ TRS పార్టీ ఏం చేసింది? ప్రాజెక్టుల మీద పెట్టింది, కుప్పకూలిపోతూనే ఉన్నాయి. సరే, వాళ్ళ సంగతి అటు పక్కన పెడితే కేటీఆర్ వితండవాతం చేస్తూ ఉన్నారు కేటీఆర్ గారు. బట్ మీరు ఆలోచించుకొని 10 ఏళ్ళు చేసిండ్రు, చాలు, ఓపిక పట్టండి కొన్ని రోజులు. మీరు తప్పకుండా మా క్యాండిడేట్ గెలుస్తున్నారు నవీన్ యాదవ్. మేడం, జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ బీసీ సామాజిక వర్గానికి ఇచ్చారు, టీఆర్ఎస్ పార్టీ ఓసీ అగ్రవర్ణానికి ఇచ్చారు, బీజేపీ బీసీ వాదన పనిచేస్తుందని ఆ వాదనతో ఇచ్చారు. మాకు బీసీ వాదననే పనిచేస్తుంది. రాబోయే దినాల్లో బీసీలకు మంచి అవకాశం ఉంది. మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా బీసీ 42% రిజర్వేషన్ ఇవ్వాలి కంపల్సరీ అనేసి
వారు అంటున్నారు కాబట్టి తప్పకుండా ఈ బీసీ క్యాండిడేట్ మన నవీన్ యాదవ్ గారికి చాలా బాగుంది, పెద్ద మెజార్టీతో గెలుస్తున్నారనేసి సందర్భాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ముఖ్యంగా గిట్టని వారు ఏదో ఒకటి చెప్తా ఉంటారు, రౌడీ షీటర్స్ అని అదని ఇదని, అవన్నీ అబద్ధాలు. ఎందుకంటే బీదలకు ఎంతో సహాయం చేసిన వ్యక్తులు అంటే నేను నా కొడుకుతో సమానులు. ఎందుకంటే మాకు అందరికి తెలుసు నవీన్ ఏమేం చేసిండు. ఎందుకంటే అట్లాంటి ఏం లేదు. ఎందుకంటే ఫ్యూచర్లో కూడా ఇప్పుడు గెలిచిన తర్వాత కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తప్పకుండా చేస్తాడనేసి తెలియజేస్తా ఉన్నాం. మొత్తానికైతే చెప్తున్నారు బాధ మేయర్తో నవీన్ యాదవ్ గెలుపు ఖాయమని వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నవీన్ యాదవ్ తోనే కాంగ్రెస్ రేస్ స్టార్ట్ అయిందని వాళ్ళు ప్రధానంగా చెప్తున్నారు. ఫోటో స్టూడియో ఫోకస్ టీవీ.